మేధావులకు, సంగీత సాహిత్య విశారదులకు, కళాభిమానులకు, కళా ప్రోత్సాహకులకు, ఈ సాధ్వీమ తల్లులకు, ఈ కాకతీయ నగర్ వాస్తవ్యులకు, కమిటీ పెద్దలకు, పూజ్యులు సరస్వతీ పుత్రులు దత్తాత్రేయ శర్మ గారికి, ఈనాడు శర్మ గారికి, పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మహాశీలారా, కలౌ శ్రవణాన్ముక్తి కలౌ స్మరణాన్ముక్తి అన్నారండి. ఈ కలియుగంలో ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి అంటే భగవన్నామ స్మరణ ద్వారానైనా తరించాలి, లేకపోతే భగవంతుని యొక్క కథలను వినడం ద్వారానైనా తరించాలట. అందుకే అన్నారు హరికథాపితామహులు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస్ వారిలు అన్నారండి. ఏమనంటే, కలిలో హరి స్మరణము అలాగే దత్తాత్రేయ శర్మ గారి ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారండి. ఎందుకోసం అంటే నేను 30 ఏళ్ళ నుండి హైదరాబాద్ చెప్తున్నానండి. నా చిన్నప్పటి నుండి కూడా ఇక్కడ చెప్తున్నాను. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు 16 ఏళ్ళ బాలులు ఉంటారు, యుక్త వయసులు ఉంటారు చూసారా అండి. అలాంటి యుక్త వయసులో ఉన్నారండి వీళ్ళంతా కూడా భగవంతుని యొక్క సేవ చేయడంలో. ఎందుకంటే ఎంత వయసు వచ్చినా అంతే ఉత్సాహంతో చక్కటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, మా వంటి కళాకారులను ప్రోత్సహించడం, నిజంగా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే ఎవరికైనా ఒక పదవి ఉందనుకోండి, ఆ పదవిని సద్వినియోగపరచుకోవాలి. అలాగే సరస్వతి పుత్రులు పూజ్యులు దత్తాత్రేయ శర్మ గారండి, వారు ఎప్పుడూ కూడా సద్గురువుల సన్నిధిలో వారి యొక్క సమయాన్ని అంతా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఇక్కడ ఉన్నటువంటి హరికథా శ్రవణం చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఆ సీతారామ లక్ష్మణులు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యములు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక శ్రీమద్ రామాయణం ఆది కావ్యం సకల వేదామృత సారం పరంధాముడైన శ్రీమన్నారాయణుడు దివి నుండి భూమి దిగివచ్చి రాముడన్న పేర ఆదర్శ మానవుడిగా అవతరించాడు. తన జీవితంలో అడుగడుగునా మానవత్వపు విలువలను చాటిస్తూ పూర్ణ మానవుడై లోక కళ్యాణం గావించాడు. సాక్షాత్తు ఆ ఆదిలక్ష్మియే లోకమాతయకు సీతగా భూమి నుండి ఆవిర్భవించింది. ఈనాడు ఆ శ్రీమద్ రామాయణంలోని శ్రీ ఆదిభట్ల నారాయణదాసు వదిలిచే విరచితమైనటువంటి సీతా కళ్యాణం అనే కథను నేను గానం చేయబోతున్నాను. మీరంతా శ్రద్ధగా విని మీ పవిత్రమైన ఆశీస్సులు నాకు ఒసగి నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ విద్యను నాకు బోధించినటువంటి వారు మా పూజ్య గురువులు స్వర్గీయ కథాగాన సుధానిధి అక్కపెద్ది శ్రీరామ శర్మ భాగవతులు, అలాగే డాక్టర్ అమ్మ విశ్వనాథ్ భాగవతులు. వారి ఇరువురి పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మాకు ఈ విద్యను నేర్పించి ఎంతో మంది విద్యార్థులను తయారు చేసి ఇక్కడ ఎలా అయితే మన ప్రాచీన కళలను నశించకూడదు అనే ఉద్దేశంతో
చక్కటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పూజ్యులు కపిలేశ్వరపుర జమీందారులైనటువంటి శ్రీ ఎస్పి సత్యనారాయణరావు గారు, వారి ధర్మపత్ని శ్రీమతి రాజరాజేశ్వరమ్మ రాణి గారు మాకు సకల సౌకర్యాలు కల్పించి ఈ విద్యను నేర్చుకోవడానికి అవకాశం కల్పించారు. వారికి నన్ను నా తల్లిదండ్రులకు ఈ విద్యను నేను నేర్చుకోవడానికి నన్ను ప్రోత్సహించిన వారందరికీ కూడా నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ భక్తులంతా ఒక్కసారి భగవన్నామస్మరణ చేస్తే కథా ప్రారంభం చేస్తాను. శ్రీమద్ రమారమణ గోవింద హరే. ఏమండి, చాలా మెల్లిగా అన్నారండి, ఇంకొంచెం గట్టిగా అనాలి. శ్రీమద్ రమారమణ గోవింద హరే. ఎందుకంటే అండి, మనం గంగ దగ్గరికి వెళ్ళామనుకోండి, బిందె పట్టుకుని మనకి ఎన్ని బిందుడి నీళ్ళు వస్తాయి. అదే చెంబు పట్టుకుని వెళ్ళామనుకోండి, చెంబుడే వస్తాయి. మరి ప్రోక్షణ చేసుకోవాలంటే అంతే వస్తాయి. కనుక మీరు ఎంత గట్టిగా అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మీకు అంత చక్కగా, అంత సులభంగా మీకు సంప్రాప్తిస్తుంది. కనుక మరొక్కసారి భగవన్నామస్మరణ. శ్రీమద్ రమారమణ గోవింద హరే. హర నమ పార్వతీపతే. హర హర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ గోవింద గోవింద. ఆంజనేయ వరద గోవింద హరే. సీతా కళ్యాణ విశేష వినోదము. సీతా కళ్యాణ విశేష వినోదము. జమునా బిందుగా వినిపించెదా ఆలింపవలెను. కళ్యాణ విశేష వినోదము. జమునా బిందుగా వినిపించెదా ఆలింపవలెను. సీతా కళ్యాణ. ఖ్యాతి రామంచి కావ్యముని రచించి. ఖ్యాతి రామంచి కావ్యముని రచించి. కావ్యతజించి యోగం తరించించు. సీతా కళ్యాణ విశేష వినోదము. శ్రీమంతమైన కోసల రాజ్యమునకు అయోధ్య నగరం రాజధాని. ఆ రాజ్యాన్ని త్రేతాయుగంలో సూర్యవంశీయుడైనటువంటి దశరథ మహారాజు ధర్మబద్ధంగా, ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. ఆయన ధర్మపత్నులు కౌసల్య, సుమిత్ర, కైక అనువారులు. అనుకూలతలైన ఆ ముగ్గురిల్లాండ్రతో చాలా కాలం పావన గృహస్థ జీవితం సాగించాడు ఆ మహారాజు. ఆయనకు కొన్ని వేల ఏండ్ల వరకు సంతాన భాగ్యం కలగలేదు. సంతానం లేని చింత ఎంతటి వారినైనా కుంగదీస్తుంది. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు కదండి. ఎన్ని సంపదలున్నా సంతానం లేకపోతే వ్యర్థం కదా. సంతానం కొరకై ఆ రాజదంపతులు ఆ నరహరిని ఇలా కీర్తించుకుంటున్నారండి. శ్రీమన్నారాయణ 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 శ్రీపాదమే శ్రీ
సవ్యంగా సాగాలన్నా, మా బోటి హరిదాసుల యొక్క హరికథ రక్తి కట్టాలన్నా ముఖ్యంగా ఉండవలసినవి మా సహకార వాయిద్యాలండి. ఒక బండికి చక్రాలు ఎంత ముఖ్యమో మా హరిదాసులకు సహకార వాయిద్యాలంత ముఖ్యం. చక్కటి సహకార వాయిద్యంతో సహకరిస్తున్నటువంటి పూజ్యులైనటువంటి మృదంగ విద్వాంసులకు, వైలన్ విద్వాంసులకు కొండపల్లి శ్రీనివాసరావు గారికి, రవికుమార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. ఇక ఆ రాజదంపతులు ఆ నరహరిని కీర్తించుకుంటూ ఉన్నారు. భగవంతుని కృప వర్షించింది. కులగురువకు వశిష్ఠుని ఆదేశంతో ఋష్యశృంగ మహామునిని రప్పించి పుత్ర కామేష్టి యాగం నిర్విఘ్నంగా పూర్తి చేశాడు దశరథ మహారాజు. చేసిన సుకృతం పండి యజ్ఞగుండం నుండి ప్రాజాపత్య పురుషుడు అర్జించి దశరథునకు పాయస భాండాన్ని అందించాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన ఊరిల్లాండ్రకు ధర్మబద్ధంగా పంచి ఇచ్చాడట. పాయస భక్షణంతో పట్టమహిషులు ఊరు గర్భవతులయ్యారు. నవమాసములు నిండిన తరువాత వారి గర్భాలు పండి అఖండ తేజోనిధులైనటువంటి 4 మగబిడ్డలు అవతరించారు. చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రమున కౌసల్యకు రాముడు, చైత్ర శుద్ధ దశమి పుష్యమి నక్షత్రమున కైకకు భరతుడు, చైత్రశుద్ధ ఏకాదశి ఆశ్లేష నక్షత్రమున సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఆవిర్భవించారు. నిజంగా ఎంత అదృష్టమండి! వారు 4 వేదముల వలె ప్రకాశించాడు. రమతి ఇది రామః, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవాడు రాముడు. రమయితీతి రామః, ఎల్లరినీ ఆనందింపజేయవాడు రాముడు. సకల విద్యా పారంగుతులై బాల్యం గడిచి యవ్వన ప్రాయంలో అడుగు పెట్టారు ఆ 4 కుమారులు. అలాంటి సకల విద్యా పారంగతులైనటువంటి తమ 4 కుమారులను చూసుకుంటూ ఆ రాజదంపతులు సంతోష సముద్రంలో ఓరలాడుతున్నారట. ఆ సమయంలో వారి మందిరానికి గాధినందనుడు మహాతపోధనుడైనటువంటి విశ్వామిత్రుడు వచ్చాడు. మరి ఆ సమయంలో వాళ్ళు యవ్వన ప్రాయంలో అడుగు పెట్టారు కదండి. ముసలి దశరథ మహారాజు గారు మీసాలు వెలివేస్తున్నారట. ఎందుకంటే ఆ జగన్మోహనులు నూనూగు ప్రాయముతో నెల్ల విద్యల నారి తేరిన తన యాత్మజుల కనుగొన అతని
విద్యావినయ సంపన్నులయ్యారు. అలాంటి సత్సంతాన భాగ్యాన్ని చూసుకుంటూ మీసాలు నిలవేస్తున్నాడండి దశరథ మహారాజు. చక్కగా సకల విద్యాపారంగతులయ్యారు. ఏమండి, పిల్లలు అంత చక్కగా చదువుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలకి సద్గురువులకి ఎలా గౌరవం ఇవ్వాలో తెలియటం లేదు. అలాగే ఆ సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో కూడా తెలియటం లేదండి. కనుక తల్లిదండ్రులే వారిని చక్కటి ద్రోవలో పెట్టాలి. ఎందుకంటే చిన్న వయసులో ఏ విద్య నేర్చుకున్నా చక్కగా వస్తుందండి. అలాంటి వయసులో మరి ఈ రోజుల్లో ఎలా ఉందో మీకు తెలుసు కదండి. సెల్ ఫోన్లు ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంకో విషయం అండి, పిల్లలు ఎలా తయారయ్యారంటే, అమ్మ నాకు సెల్ ఫోన్లోనే వస్తుంది ఆ ఆన్సర్, మామూలుగా అయితే నాకు రాదు, మీరు చెప్తారా, మా టీచర్ అయితే చెప్పటం లేదు, నాకు సెల్ ఫోన్ ఇవ్వండి అంటున్నారు. ఏమండి, పూర్వం ఈ సెల్ ఫోన్లు ఉన్నాయా అండి? సెల్ ఫోన్ వల్ల వచ్చే నాలెడ్జ్ మాత్రం మనకి పనికిరాదండి. సద్గురువుల సన్నిధిలో చక్కగా విద్యను అభ్యసించాలి. ఆ విధంగానే ఈ నలుగురు కుమారులు కూడా సకల విద్యా పారంగతులయ్యారు. అలాంటి ఆ దశరథ మహారాజు మందిరానికి విశ్వామిత్ర మహర్షి వస్తున్నాడట. ఆ మహానుభావుడు ఎంత దివ్య తేజంతో ప్రకాశిస్తున్నాడో చూడండి. ముడివడి గడ్డము మోకాళ్ళ నొలయగా, ముడివడి గడ్డము మోకాళ్ళ నొలయగా, మడమలకు పల్ల జడలు తగులా, మన చుట్టూ పులితోలు ముంజేట జపమాల, అడుగులన్ పావకోళ్ళ మరుచుండ, నిమురు బ్రహ్ముచునున్న నిప్పులాగున భూతి భూసిన బంగారు బంది మెరయ, వచ్చి రాజసకృతుడై పలికెనిట్లు మధుర మేఘ గంభీర సంభాషణములా, వచ్చి రాజసకృతుడై పలికెనిట్లు మధుర మేఘ గంభీర సంభాషణములా, లోక కళ్యాణకారకుడైన సీతారామ కళ్యాణకారకుడు విశ్వామిత్రుడు అయోధ్యలో ప్రవేశించాడు. ముళ్ళు బిగించిన గడ్డం మోకాళ్ళ వరకు వేలాడుతున్నది. అట్టలు గట్టిన తెల్ల జడలు మడమలను తాకుతున్నాయి. చేత జపమాల, పాదములకు పావకోళ్ళు, బంగారు వన్ని శరీరానికి విభూత పూత, చెవుల రుద్రాక్షలతో మెరిసిపోతున్నాడు. ఆ బ్రహ్మతేజం దిక్కుల నిండా ప్రకాశిస్తున్నది. అలా వచ్చి మునినాథుని గని పురవీధులలో జనసమూహం అంతా నమస్కరిస్తున్నారట. విశ్వామిత్ర మహర్షి రాజభవనం వద్దకు వచ్చి ద్వారపాలకులను చూసి, శీఘ్రమాఖ్యాహిమాం ప్రాప్తం కౌశకం గాదినందనం, గాదినందనుడు విశ్వామిత్రుడు వచ్చాడని మీ ప్రభువునకు తెలియజేయండి అని పలికాడు. ఆ పలుకులు వింటూనే భయభక్తులతో ఆ భటులు దశరథ మహారాజు గారికి విషయం చెప్పారు. వెంటనే దశరథుడు వినయ విధేయతలతో భయభక్తులతో వచ్చి సాష్టాంగ ప్రణామం ఆచరించారండి. చక్కగా నమస్కరిస్తే సాష్టాంగ నమస్కారం చేసేవారు, లేకపోతే కనీసం ఇలాగైనా నమస్కారం చేసేవారండి. మరి ఈ రోజుల్లో సాష్టాంగ నమస్కారం అంటే చాలా మందికి తెలియదండి. ఇప్పుడు ఈ నమస్కారం కూడా వదిలేశారండి. ఎక్కడ కనబడినా సరే హలో హాయ్, హలో హాయ్ అంటున్నారండి. ఎందుకంటే ఏదైనా సరే మన పిల్లలకు మనం నేర్పిస్తేనే వస్తుందండి. నేను అప్పుడు ఒక ఎన్ని సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ కైరాలి స్కూల్ ఉందండి. ఆ స్కూల్లో నేను చేసినప్పుడు, మ్యూజిక్ టీచర్కి చేసినప్పుడు పిల్లలకి నేను నేర్పించానండి. ఏంటంటే ప్రొద్దుటే లేచి తల్లిదండ్రులకు నమస్కరించాలి, దేవుడికి ఒక 3 శ్లోకాలనే చదువుకోవాలి అని చెప్తే ఆ పిల్లలు ఇప్పుడు ఎంత పెద్ద
ప్రయోగాలు చేస్తున్నారు, వాళ్ళు ఇప్పటికి కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారండి. పిల్లలకు మనం నేర్పిస్తేనే ఏ బుద్ధైనా అలవడుతుంది. కనుక మనం పిల్లలకు సాధ్యమైనంత వరకు మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని నేర్పించడానికి ప్రయత్నించాలి. చక్కగా ఈరోజు మీరు కూర్చున్న వారంతా అలాంటి వారే. ఎందుకంటే హరికథ అని చెప్పగానే ఎంతో దూరం నుంచి వచ్చారు. ప్రేక్షకులు కొంతమందైనా సరే రసజ్ఞులైన ప్రేక్షకులు ఉంటే చాలండి మా హరిదాసులకి. ఎందుకంటే ఇక్కడ మరి ఇలాగే సాష్టాంగ నమస్కారం దశరథ మహారాజు గారు పెట్టారు. మరి ఒక గురువు గారు ఎంత విద్య నేర్పించినా సరే ఆ శిష్యులు నమస్కరించడం లేదటండి. ఆ రోజుల్లో కూడా పాపం శిష్యులకి చెప్పి 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 గురువు గారికి విసుగు వచ్చిందట. ఒరే నాయన, పెద్దలు ఎవరైనా కనబడితే సాష్టాంగ నమస్కారం పెట్టాలరా, గురువుకి సాష్టాంగ నమస్కారం పెట్టాలరా, మర్చిపోకూడదురా, తల్లిదండ్రులు గౌరవించాలరా, మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారా, ఆచార్య దేవో భవ అన్నారా. కనుక మీరు చక్కగా పెద్దలను గౌరవించాలి అని చెప్పారట. ఇంకా ఆ శిష్యులకు ఆ విషయం బాగా ఎక్కిందండి నెత్తికి. ఇంకేముందండి, వచ్చిందండి వాళ్ళకి నమస్కారం చేయాలనే ఆలోచన. గురువు గారు ఎక్కడ కనబడినా సరే గురువుగారు నమస్కారం అండి, గురువుగారు నమస్కారం అండి, గురువుగారు గురువుగారు నమస్కారం అండి అంటున్నారట. పాపం గురువు గారికి చాలా భయం వేసిందిట. ఇది ఎక్కడ వరకు దారి తీస్తుందో ఏంటో అనుకున్నారట. ఆ సమయం కూడా వచ్చింది. గురువు గారు సాయం సమయం విధులు ఆచరించుకుందామని బావిలో నీళ్లు తోడుతూ ఉన్నారటండి. చక్కగా నీళ్ళన్నీ తోడుతూ ఉన్న సమయంలో ఆయన ఇదివరకు అంతా నేల బావులు ఉండే కదండి, మన ఆ బావిలో జారిపోయారు గురువు గారు. వెంటనే ఒరే శిష్యులారా, నన్ను రక్షించండి రా, నేను బావిలో పడిపోయాను అని ఎత్తారు గురువు గారు. ఇంకా గురువు గారు అయ్యయ్యో గబగబ శిష్యులందరూ వచ్చి, గురువు గారు ఎంత పొరపాటు జరిగిపోయిందండి,